హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, అల్లం, గరం మసాలా, ఇంట్లో దంచుకున్న గరం మసాలా. కట్టెల పొయ్యి పెట్టేసి మనము ఈరోజు నాటుకోడిని మట్టి కుండలో వేస్తున్నాం. మట్టి కుండలో వేస్తేనే నాటుకోడికి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మట్టి కుండని పొయ్యి మీద పెట్టేసుకున్నాం. మనం కుండని పెట్టుకున్నాము. అది కొంచెం కుండ వేడి కావాలి. వేడి అయినాక మనం నాటుకోడి కూర ప్రిపేర్ చేద్దాం. నన్ను చూపిస్తే ఓకే. ఇప్పుడు మనకు బబుల్స్ వస్తున్నాయి. మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. ఓకేనా? ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ కొంచెం వేడైనాక మనం ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూపించాయి. అది అల్లం వేద్దాం. అల్లం మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో. ఓకే. మరి అంతే, మన చిన్నమ్మ కూడా అట్లనే వేస్తాయి. నేను చిన్నమ్మని ఫాలో అవుతుంది. కొంచెం కరేపాకు వేస్తున్నాం. ఇదిగోండి, మా చెట్లకు కాసినారు మళ్ళీ కరేపాకు. తర్వాత పచ్చిమిర్చి మంచిగా కలుపుతున్నాం. మంటలు కోరిక మీద ఇగో కట్టెల పొయ్యి మీద కోడిని కాల్చినాం. తర్వాత నాన్న ఎట్లా చేయాలి కుకింగ్ అంటే, నాన్న కట్టెల పొయ్యి మీదనే చేయాలి అని అన్నాడు. సరే అని కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం. పెద్ద ప్రాసెస్ ఉంది. కళ్ళు మండుతున్నాయి అప్పటి నుంచి. చెప్పు. పసుపు, ఇంతనా ఎక్కువ, చిటికాడంత పసుపు సరిపడంటే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. పుదీనా మంచి టేస్ట్ వస్తుంది మధ్యలో పుదీనా వేస్తేనే. ఓకేనా? కళ్ళు బీవచ్చంగా మండుతున్నాయి. ఏం చేయాలి? వీడు కట్ చేస్తాడు చూడు. ఓకేనారా? మన నాటుకోడి కూర దీన్ని డైరెక్ట్ మనం చేతులతోనే వేసేద్దాం కుండ లోపల. ఈ వీడియో తీస్తుంది వాడికి. నాటుకోడి కూర వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఓకేనా? నీట్గా కలుపుకోవాలి. మంచిగా మనకు నాటుకోడి కూర ఉన్న ఆ కోడికున్న ఆయిల్ కూడా యాడ్ అయిపోయి ఫ్లేవర్ ఇంకా కాస్త మంచిగా టేస్ట్ వస్తుంది. ఓకేనా? నీట్గా కలుపుకున్న తర్వాత కుండ మీద మూత పెట్టేసుకోవాలి. అది ఇప్పుడు మూత తీసుకొని పక్కన పెట్టుకుందాం. తిని ముట్టుకుంటున్నాం. చూసారా? మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కొంచెం కారం వేసుకోవాలి. టమాటాలు,
చూసిరా ఎంత జ్యూసీగా, ఎంత చుక్క నీళ్ళు కూడా వేయలేదు. నాటుకోడికి పట్టుకున్నదే మొత్తం టమాటాలు ఆ గ్రేడ్ ఈ గ్రేడ్ అన్నీ కలుపుకొని మసాలా వేద్దాం కానీ ఇస్తున్నా. ఇంకొక చెమ్మంతా నీళ్ళు పోసుకున్నాం ఫస్ట్. అప్పుడు నీట్గా కలుపుకొని మంచిగా మూత పెట్టుకుంటే నాటుకోడి కూర దించుకున్నాక మసాలా వేసుకొని కొత్తిమీర కరివేపాకు కలుపుకొని తింటే ఉల్లిగడ్డలు అన్నీ తింటే కట్టెలు బాగా పెట్టాలి. నీట్గా ఉడికింది. నెక్స్ట్ మనం ఉడికిపోయింది కూర, ఆల్మోస్ట్ డన్. చూస్తే అర్థమవుతుంది. ఇగో లెగ్ పీస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసిరా నీట్గా ఉడికింది. ఇదిగోండి గ్రేవీ కూడా మనకు సరిపడంత గ్రేవీ వచ్చింది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ టచ్ కొంచెం మసాలా. ఇది మసాలా అండి, ఇలాచీ, లవంగ, ధనియా, చెక్క అన్నీ కలుపుకొని మసాలా మిక్సీలో పట్టించినాం. మసాలా వేస్తున్నట్టు ఓకేనా. సూపర్ వస్తుంది స్మెల్, జంపుడు చంపింది. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ మనకు కొత్తిమీర లేదే మంచిగా ఉండదు కూర ఓకేనా. కొత్తిమీర వేసేసుకొని ఒక్క రౌండ్ ఇట్లా కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes అంతే కుకింగ్ మసాలా కోసం. అది చూడండి ఆ కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి ఒకసారి. ఇలా చూడండి మీరు, ఎంత నీట్గా ఉడుకుతుంది. ఇదిగోండి ఇంత నీట్గా ముక్కలు చూడండి, ముక్కలకు కూడా ఎంత మంచి కొత్తిమీర పట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం 5 minutes కోసం. ఓకే రైట్ బంద్. ఫైనల్గా మన కూర రెడీ అయిపోయిందండి. ఆహా ఏం స్మెల్ రా నాయన. చిన్నప్పుడు మా నాయనమ్మ చేసినట్టే వాసన మస్తు వస్తుంది స్మెల్. అయితే మన ఊర్లో వేసుకుంటారు కదా చిన్నప్పుడు, మా నాయనమ్మ చేసినప్పుడు ఇట్టనే వస్తుండే వాసన. మా పెద్దవారు మాది, మా పెద్దవాళ్ళు మా నాయనమ్మ ఇట్టనే చేస్తుండే మస్తు స్మెల్. నాకైతే ఒక్క ముక్క ఇట్లా నోట్లో వేసుకోవాలని ఉంది, కానీ పెద్దలకు పెట్టేది కదా ఎంగిల్ చేయొద్దు. సో చూడండి, మీరే చూడండి ఎంత బాగా ఉడికిందో ముక్క. ఇదిగోండి నీట్గా ఉడికింది, నీట్గా మంచిగా ఉడికింది. ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్ట్ దించేసుకుందాం. మనం పొయ్యి మీదకి వెళ్ళి కింద పెట్టేసుకున్నాం. మస్తు స్మెల్ అయితే చంపుతుంది. వావ్ చూసిరా దింపిన తర్వాత కూడా ఎట్లా ఉడుకుతుంది లోపల, అట్లుంటుంది. మట్టి కుండలు చేస్తే అట్లుంటుంది. మన స్టీల్ బోగనలు ఇట్లా రాదు మనకు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంట్లోకి తీసుకోదాం. చెప్పినట్టే మట్టి కుండల కట్టెల పొయ్యి మీద చికెన్ కూర వేసిన, నాటుకోడి కూర. నాడు ముట్టుకోవద్దు, నాడు లోపల నాడు. సో ఇది ఫ్రెండ్స్ మా చిన్నవాడు చెప్పినట్టు మట్టి కుండలో నాటుకోడి కూర చేసిన. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.